గాంధీజీని గాడ్సే చంపడం తప్పని చెప్పే ధైర్యం బీజేపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు మంత్రి బాకెట్ శ్రీహరి. ప్రపంచ దేశాలు మోకరిల్లి మహాత్మా గాంధీకి దండం పెడుతున్నాయని, అంతటి గొప్ప వ్యక్తిని చంపిన గాడ్సేను పొగిడితే ఎలా అన్నారు. భారతదేశంలో ఎవరి మతం వాళ్లకు ఉంటుందన్నారు ఆయన. ఇక మతాలకు అన్వయించుకోవడం కాదు, ఆచరణ రూపంలో ఉండాలన్నారు ఆయన. ఇక మన ధర్మాలను కాపాడుకుంటూ ఇతర ధర్మాలను గౌరవించుకోవాలంటూ కూడా మంత్రి బాకెట్ శ్రీహరి తెలియజేశారు. రప్చర్ చేస్తున్నారు అధ్యక్ష. నేను కూడా హిందూని అధ్యక్ష. ప్రతిరోజు గుడికి పోయి మొక్కందే బొట్టు పెట్టందే. నేను కూడా నీళ్లు కూడా తాగను అధ్యక్ష. నాకు లేదా దేవుడు గాంధీ అధ్యక్ష. నేను అంటున్నా అధ్యక్ష ప్రపంచ దేశాలన్నీ కూడా మోకరిల్లి మహాత్మా గాంధీని దండం పెడుతున్నాయి అధ్యక్ష. ఆ మహాత్మా గాంధీ నాకు చంపిన గాడ్సేని పొగిడితే ఎట్లా అధ్యక్ష? ఎన్ని వీడియో అధ్యక్ష. పోనీ పొగిడలేరు కదా. ఇప్పుడు చెప్పండి, మహాత్మా గాంధీ చంపిన గాడ్సే తప్పు అని చెప్పగలుగుతారా? మహాత్మా గాంధీని, బాపు గారిని చంపింది గాడ్సే తప్పు అని చెప్పండి అవుతుందా అధ్యక్ష? ఏదైనా సరే నేనేమంటున్నా, ఎవరి మతం వాళ్ళకు ఉంది. మనం హిందువుల మన మతం మనకు ఉంది. ఖచ్చితంగా మన దేవుడు మనకు కావాలా. మన మతాన్ని మనం ఎక్కడ వదిలిపెట్టుకోం. పుట్టింది దీంట్లోనే, సత్యది కూడా దీంట్లోనే. కానీ ఉత్తి మాటలకు కాదు అధ్యక్ష, దాని ఆచరణ రూపం ఉండాలి అధ్యక్ష. ఆచరణ మాట్లాడే సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళు మాట్లాడతారు అధ్యక్ష. ఆయన ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేసిండు అధ్యక్ష. వీళ్ళు బొమ్మ పెట్టింది నిజమా? ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేసింది నిజమా? కాదు కదా అధ్యక్ష. మనం మన ధర్మాన్ని కాపాడుకుంటూ ఇతర ధర్మాలకు కూడా గౌరవం ఇవ్వాలి అధ్యక్ష. మనం కూడా టు బి ఫ్రాంక్ 100% నేను హిందూగానే పుట్టినా, హిందూగానే చస్తా. కానీ అదే ఎంబ్లం చేసి చూపించే కార్యక్రమం చేయొద్దు అధ్యక్ష.